ప్రియులారా, క్రీస్తు దేవత్వము, సంపూర్ణత్వము, నిత్యత్వము అను ప్రధాన అంశంలో ఈరోజు మరొక ఉప అంశమును మనము ధ్యానించబోతున్నాం. ప్రధాన అంశము క్రీస్తు దేవత్వము, నిత్యత్వము, సంపూర్ణత్వము. అందులో మరొక ఉప అంశమును ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంశము పేరు ఆన్ ద స్క్రీన్. క్రీస్తు యొక్క కుమారత్వములు లేదా పుత్రత్వములు, ఇంగ్లీష్లో ద సన్షిప్స్ ఆఫ్ క్రైస్ట్ అని వ్రాసుకుందాం. క్రీస్తు యొక్క కుమారత్వములు లేదా పుత్రత్వములు, ద సన్షిప్స్ ఆఫ్ క్రైస్ట్. జాగ్రత్తగా విందాం. అందరికీ అర్థం అవ్వడానికి దాదాపుగా అవసరమైన స్లైడ్స్ అన్నిటినీ మనం సిద్ధపరిచాం. తిలకిస్తూ, ఆలకిస్తూ, ఆలోచిస్తూ ధ్యానిద్దాం. లెట్స్ బిగిన్. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో మనకు కుమారునిగా పిలువబడుతూ ఉంటాడు. కుమారుడు అనే పదాన్ని చదివినప్పుడు ఎప్పుడో ఒక కాలంలో ఏదో ఒక సమయంలో పుట్టి ఉంటేనే కదా ఆయన కుమారుడిగా పిలువబడుతున్నాడు అనే ఆలోచన సహజంగా ఎవరికైనా వస్తుంది. అందుచేత కుమారత్వాల గురించి మరొక్కసారి మరింత స్పష్టత ఇవ్వడానికి ఈ సందేశాన్ని మనము వినియోగించుకుందాం. కుమారుడు అనగా ఏమిటి అనే టైటిల్తో మునుపు కొన్ని సంవత్సరాల క్రిందట కొన్ని భాగాల్లో నేను మాట్లాడుతూ వివరించడం జరిగింది ఇదే స్థలంలో. అయితే మరొక్కసారి కుదిరితే మరింత స్పష్టతనిస్తూ వీటిని వివరించే ప్రయత్నము, అలాగనే అవసరత ఈ రెండు ఉన్నాయని గుర్తించి, ముందుగా అవసరతను గుర్తించి ఈ విషయాన్ని మీ ముందు వివరించే ప్రయత్నం నేను చేయబోతున్నాను. జాగ్రత్తగా బాధ్యత కలిగి వీటిని విందాం. సింపుల్గానే ఉంటుంది, కష్టమేం లేదు. దాదాపుగా మీకు అన్నీ రెడీమేడ్గా అన్నీ సిద్ధపరిచి చూపిస్తున్నాను కనుక మీరు చూస్తూ ఆలోచిస్తే సరిపోతుంది. స్టార్ట్ చేద్దాం. క్రీస్తు కుమారత్వములు, అది మన అంశం. స్క్రీన్ చూస్తూ విందాం. క్రీస్తు కుమారత్వములలో ప్రధానంగా రెండు రకాల కుమారత్వములు ఉంటాయి బైబిల్లో. కుమారత్వము అనే తెలుగు పదాన్ని పుత్రత్వము అని కూడా మనం గుర్తుంచుకుందాం. ఎక్కువగా నేను కుమారత్వము అనే పదమే వాడతాను, కానీ పుత్రత్వము అనే మరొక పదము కూడా ఉంది అన్న సంగతి మనము జ్ఞాపకం పెట్టుకుందాం. చెప్పండి, బైబిల్లో ప్రధానంగా కనిపించే క్రీస్తు కుమారత్వములెన్ని? రెండు. అందులో ఒకటి ఆన్ ద స్క్రీన్. ఏమిటది? దీనిని నిత్య కుమారత్వము అని అంటారు, లేదా నిత్య పుత్రత్వము అని అంటారు. ఆంగ్ల భాషలో దీనిని ఇటర్నల్ సన్షిప్ అని అంటారు. ఇటర్నల్ సన్షిప్, నిత్య కుమారత్వము లేదా నిత్య పుత్రత్వము. ఈరోజు మనము దీని గురించి మాట్లాడుకోబోవట్లేదు. నిత్య కుమారత్వము అంటూ ఒకటి ఉందన్న సంగతి జస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఫ్యూచర్లో దాని గురించి మనం టైం తీసుకొని మాట్లాడదాం. ఉంది అన్న సంగతి గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈ రోజుకి. నెక్స్ట్, నంబర్ 2 ఆన్ ద స్క్రీన్. నంబర్ 2 ఆన్ ద స్క్రీన్. ఈ రెండవది ఏమిటో చూద్దాం. నేను 2A అని ఇచ్చాను. దీనిని అవతార కుమారత్వము లేదా అవతార పుత్రత్వము అని అంటారు.
ఇంగ్లీష్లో దీనిని ఇన్కార్నేషనల్ సన్షిప్ అని అంటారు. ఒక చిన్న వచనాన్ని బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునిగా ఉండుట ఆయన ఒరిజినల్ స్టేట్. దేవునిగా ఉండుట ఆయన ఒరిజినల్ స్టేట్. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను? యేసుక్రీస్తు ప్రభు గురించి. అయితే 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. శరీరధారిగా ఈ లోకములో ఆయన ప్రవేశించాడు. ఒరిజినల్గా ఆయన శరీరధారి కాదు, ఒరిజినల్గా మనలాంటి మట్టి మానవుడు కాదు. నరునిగా ఆయన అవతరించాడు. కొంతమంది అవతారము లేదా నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు అనే పదాన్ని మన క్రైస్తవులలోనే అంగీకరించరు. దానికి కారణం నరావతారి అని బైబిల్లో లేదు కదండి, ఆ పదం మనం వాడకూడదు. ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అనేటువంటి పదం బైబిల్లో లేదు కనుక ఇన్కార్నేషన్ అనే పదం మనం వాడకూడదు అని అంటారు. అలాగైతే దేవుడు అంతటా ఉంటాడు అని చెప్పాల్సిన విషయాన్ని ఆయన సర్వవ్యాపి అని అంటాం తెలుగులో. మరి బైబిల్లో సర్వవ్యాపని లేదు. దేవుడు సమస్తము ఎరిగినవాడు అని చెప్పడాన్ని ఆయన సర్వజ్ఞాని అని అంటాం. సర్వజ్ఞాని అని బైబిల్లో లేదు. ఆమ్ని ప్రజెంట్ అని కానీ ఆమ్నిషియంట్ అని కానీ మనకు బైబిల్లో కనిపించవు. కనిపించినంత మాత్రాన పదాలు వాడకూడదు అని అనకూడదు. దేవుణ్ణి వర్ణించడానికి ఒక కాన్సెప్ట్కి మనం పేరు పెట్టుకుంటున్నటువంటి పద్ధతి అది. అంతెందుకు, బైబిల్ అని ఈ గ్రంథాన్ని పిలుస్తాం. మరి బైబిల్ అనే పదం కూడా బైబిల్లో లేదే. మరి బైబిల్ అనే పదం వాడడం తప్ప. కనుక కొంచెం మన కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. అప్పుడు మనం న్యూ సెన్స్ చేయం. ఉపయోగిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని ఏదైతే ఉందో అంత పెద్ద వాక్యాన్ని, ఆ వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను 1వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇంత రాయలేం కదా. ఆ 2 వచనాలను కలిపితే మనకు ఒక కాన్సెప్ట్ కనబడుతుంది. దాన్నే ఆయన దేవునిగా ఉన్నప్పటికీ నరుడిగా ఈ లోకంలో ఆయన పుట్టాడు లేదా అవతరించాడు. దానిని ఇన్కార్నేషన్ అంటాం. ఒక సింగిల్ పదం. వీటిని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ లేదా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని అంటారు. గుండె నొప్పి వస్తే దానికి వైద్యం చేసేటువంటి వైద్యుడినా అని అంత పెద్ద పదం, అంత పెద్ద వాక్యం చెప్పకుండా కార్డియాలజిస్ట్ అంటారు అంతే. అలా అనకూడదు. నువ్వు మొత్తం చెప్పాలి. గుండె నొప్పి వస్తే గుండె జబ్బులకు వైద్యం చేసేటువంటి, చికిత్సను అందించేటువంటి వైద్యుడినా అంత చెప్పాలి అనకూడదు. అది కామన్ సెన్స్. రైట్. యేసుక్రీస్తు ప్రభువారు అవతరించాడు, పుట్టాడు ఈ లోకంలో. ఈ లోకంలో ఎలా? శరీరధారిగా. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనుందే. దానినే మనము 2వ పుత్రత్వముగా మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఎందుకు అని అడిగితే, ఈ లోకంలో ఆయన జన్మించిన తర్వాత, ఈ లోకంలోనికి ఆయన ప్రవేశించిన తర్వాత ఆయన కుమారునిగా పిలువబడుతూ ఉంటాడు. అందును బట్టి దీనిని ఇన్కార్నేషనల్ సన్షిప్ అని అంటారు, లేదా అవతార కుమారత్వం. ఆ పేరు కోసమే చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంతే. మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తాడు. 2a చెప్పండి.
అవతార కుమారత్వము లేదా అవతార పుత్రత్వము అనే పేరు ఎందుకు వచ్చింది? కింద బ్రాకెట్లు ఇచ్చాను. ఉనికిని బట్టి, ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడు గనుక, అస్తిత్వమును బట్టి, ఆంగ్ల భాషలో దాన్ని ఆంటలాజికలీ, అస్తిత్వమును బట్టి. ఆయనకు నిజంగా శరీరం ఉందా? నిజంగా మనలాగానే రక్త మాంసములు ధరించి ఈ లోకంలో ఉన్నాడా? ఉన్నాడుగా. అందును బట్టి ఇది అవతార కుమారత్వము అవుతుంది. 2a అని ఎందుకు ఇచ్చానంటే, ఇదే కుమారత్వానికి మరొక పేరు కూడా ఉంది. అది 2bగా చూద్దాం. వాట్ ఈస్ దట్? మధ్యవర్తిత్వ కుమారత్వం, మీడియేటోరియల్ సన్షిప్. మధ్యవర్తిత్వ కుమారత్వం, మీడియేటోరియల్ సన్షిప్. ఈ పదం ఎందుకు వచ్చింది? ఈ పదజాలం ఎందుకు వచ్చింది? కింద నేను రీజన్ ఇచ్చాను. పనిని బట్టి. ఓ వచనం చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అంటే మనం చూసాం కదా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనంటే ఒరిజినల్గా దేవుడు ఆయన నరునిగా కనబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, నరుడు అనేది ఆయన ఒరిజినల్ స్టేటా? నరుడు అనేది ఆయన అసలైనటువంటి స్థితా? నో, అది చరిత్రలో మధ్యలో చోటు చేసుకున్నటువంటి స్థితి. ఇంతకీ నరుడెవరు? అక్కడ కనపడుతోంది మధ్యవర్తి. నరుడెవరు? మధ్యవర్తి. అంటే నరుడు ఇక్కడ మధ్యవర్తిగా కనబడుతున్నాడు. ఈ మధ్యవర్తి నరునిగా కూడా కనబడుతున్నాడు. చిన్న క్లూ ఇస్తాను. ఈ మధ్యవర్తిత్వం గురించి మరింత వివరంగా మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. ఇక్కడ ఒక చిన్న క్లూ ఇస్తాను. నరుడు అనేది ఆయన ఒరిజినల్ స్టేటా కాదా? అది చెప్పండి. నరుడు అనేది ఆయన ఒరిజినల్ స్టేట్ కాదు అన్నది నిజమైతే ఆటోమేటిక్గా మధ్యవర్తి అనేది కూడా ఆయన ఒరిజినల్ స్టేట్ కాదు. ఈ నరుడు ఊరికే నరుడు అవలా, పనిని బట్టి నరుడయ్యాడు. పని లేకుండా నరుడయ్యాడా? పని ఉంటే నరుడయ్యాడా? చెప్పండి. పని ఉంటేనే నరుడయ్యాడు. ఇంతకా పని ఏమిటి అని అడిగితే మధ్యవర్తిత్వము, మీడియేటర్షిప్. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయనకు మధ్యవర్తిత్వ కుమారత్వము అనేది ఉంది. అవతార కుమారత్వము అన్నా మధ్యవర్తిత్వ కుమారత్వం అన్నా రెండు ఒకదానికి సంబంధించినవే. రెండు వేరువేరు దృక్పథాలలో ఆ పేర్లు మనం పిలుచుకుంటున్నాం. ఆ దృక్పథాలు ఏమిటో ఇంకొకసారి చూద్దాం. 2a చూపించి 2b చూపించి. 2a ప్లీజ్. అవతార కుమారత్వము లేదా అవతార పుత్రత్వము అని ఎందుకన్నా మా పేరుని? ఉనికిని బట్టి, ఆంటలాజికల్ రీజన్. నెంబర్ 2b మధ్యవర్తిత్వ కుమారత్వము, పనిని బట్టి, మీడియేటోరియల్ సన్షిప్. రైటా? ఇంతవరకు విషయం ఏంటంటే, ఇదే కుమారత్వానికి మరొక కారణాన్ని బట్టి మరొక పేరుంది. 2c చూద్దాం ఆన్ ద స్క్రీన్. దీనిని సంకల్ప కుమారత్వము అని అంటారు. ఏమిటది? సంకల్ప కుమారత్వము, వొలిషనల్ సన్షిప్ ఇన్ ఇంగ్లీష్. వొలిషనల్ సన్షిప్ పేరులోనే కనపడుతోంది. ఈ పేరు ఎందుకు వచ్చింది అని అడిగితే సంకల్పమును బట్టి. సంకల్పమును బట్టి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఒక వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. సంకల్పము అనే పదం వచ్చింది కనుక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనములు చూద్దాం. ఎట్లనగా, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా, నెక్స్ట్ మాట, సంకల్పము చొప్పున. దేని చొప్పున? సంకల్పం అనేది ఒకటి ఉంది.
ఆ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రస్తుతానికి సంకల్పం అంటూ ఒకటి ఉందన్న సంగతి మనసులో పెట్టుకుందాం. ఈ సంకల్పములో ఈయన కుమారునిగా రావడం, సంకల్పములో ఆయన కుమారునిగా రావడం, దీనిని సంకల్ప కుమారత్వము అని అంటారు. ఎక్స్క్యూజ్ మీ, 2 రకాల కుమారత్వాలు బైబిల్ మాట్లాడుతోందని చెప్పాను ప్రభు గురించి. మరొకసారి ఆ మొదటిది ఈ 2లో 2A 2B 2C ఒక్కసారి చూద్దాం మళ్ళీ. నంబర్ 1 నిత్య కుమారత్వము. ఎక్స్క్యూజ్ మీ, అలానే ఉంచు దాన్ని. ఒకటి నిత్య కుమారత్వం అంటూ ఒకటి ఉంది అనే సంగతిని మీ దృష్టికి తెచ్చినప్పుడు పేరులోనే కనపడుతుంది. ఈ కుమారత్వము నిత్యత్వము కలిగినది అంటే దాని అర్థం ఏంటి? దీనికి ఆది లేదు, అంతము లేదు. ఇటర్నల్ సన్షిప్, ఆది అంతము లేని ఒక కుమారత్వం ఉంది. అంటే పేరేమో కుమారత్వము, కానీ ఆ కుమారత్వానికి ఏం లేదు, బిగినింగ్ లేదు. ఇది క్లూ. దీని గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడతాం. కుమారుడు అంటేనే మధ్యలో వచ్చినోడు కదండి అనకూడదు. ఆ పేరు కొట్టేస్తోంది, ఆ పేరే చెబుతోంది ఈ కుమారత్వానికి ఆది లేదు అని. ఓకే, వెరీ గుడ్. అయితే 2వ కుమారత్వం ఏదైతే బైబిల్లో కనబడుతుందో దానికి ఆది ఉంది. దానికి ఏముంది? ఆది ఉంది. 2000 సంవత్సరాల క్రితము బేత్లెహేములో ఆయన నరుడిగా జన్మించినప్పుడు అది ఆరంభాన్ని పొందుకుంది. అంటే ఆరంభమున్న కుమారత్వం మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అది అవతార కుమారత్వం, ఉనికిని బట్టి. దానిని అస్తిత్వ కుమారత్వం అని కూడా అంటారు, ఉనికిని బట్టి. అయితే పనిని బట్టి దాని పేరు మధ్యవర్తిత్వ కుమారత్వం, మీడియేటోరియల్ సన్షిప్. అయితే ఆయన ఈ లోకానికి రావడం అనేది అనుకోకుండా కాకతాళీయంగా ఏదో రాత్రికి రాత్రి అలా జరిగిపోయింది కాదు. అది యాక్సిడెంటల్గా జరగలేదు. ఆయన ఈ లోకానికి రావడం సంకల్ప ప్రకారంగా వచ్చింది, జరిగింది. అందుకే దాన్ని సంకల్ప కుమారత్వము అని అంటారు. ఇంతవరకు పిక్చర్ క్లియరా ఎవ్రీబడి? 2A 2B 2C స్పీడ్కి చూపించేసి. ఇన్కార్నేషనల్ సన్షిప్, నెక్స్ట్ మీడియేటోరియల్ సన్షిప్, నెక్స్ట్ వొలిషనల్ సన్షిప్. ఓకే ఎవ్రీబడి, రైట్, గుడ్. ఇప్పుడు మనము ఈనాటి సందేశంలో మన ఫోకస్ అంతా దేని మీద ఉండబోతోంది? ఈ ఇన్కార్నేషనల్ సన్షిప్ పైన ఉండబోతోంది. 2వ కుమారత్వం. ఈ 2వ కుమారత్వం అనేది ఒక బాక్స్ అనుకోండి. ఆ బాక్స్ను ఓపెన్ చేస్తే అందులో రకరకాల కుమారత్వాలు కనబడతాయి. మర్చిపోకండి, మన అంశం ఏమిటి? మెయిన్ టాపిక్ ఏమిటి? క్రీస్తు యొక్క కుమారత్వములు. అది ఈరోజు మన ఉపంశం మెయిన్. ఒకసారి ఆ ఇన్కార్నేషనల్ సన్షిప్లో, అవతార కుమారత్వంలో కనిపించే ఒక కుమారత్వాన్ని స్క్రీన్ మీద చూద్దాం. 2.1 ఆన్ ద స్క్రీన్. దీనిని భౌతిక కుమారత్వము లేదా మానవ కుమారత్వం అని అంటారు. బయోలాజికల్ సన్షిప్ లేదా హ్యూమన్ సన్షిప్. ఎక్కడ ఆ సన్షిప్ ఎవరితో ఉంది? ఆయనకు తల్లి అయిన మరియమ్మ గారితో ఉన్న సంబంధం అదే. చెప్పండి, మరియస్తుతుడేనా యేసు ప్రభు? మరియమ్మ గారికి పుత్రుడేనా? పుత్రుడే. విషయం ఏంటంటే నిత్యత్వంలో మరియమ్మకు కుమారుడు కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడానికి మరియా అనేటువంటి స్త్రీ లేదా కన్యక దేవుని చేత ఆవిడ సాధనంగా వాడబడింది. అందుకే ఆయన మరియ సుతుడయ్యాడు. చెప్పండి, మరియమ్మ గారికి ఆయన కుమారుడైతే ఏ కుమారత్వం కిందికి వస్తుంది? అది ఇన్కార్నేషనల్ సన్షిప్ కిందికి వస్తుంది. అవతార కుమారత్వం అనే కేటగిరీలో దాన్ని వేయాలి.
ఆ ఇన్కార్నేషనల్ సన్షిప్లో, ఆ అవతార కుమారత్వంలో మరియమ్మ గారికి ఏ కుమారుడైనా బయోలాజికల్ సన్. ఆమెనే కదా 9 నెలలు మోసింది ఆయన్ని. అందుచేత ఆయన మరియమ్మ గారికి బయోలాజికల్ సన్, హ్యూమన్ సన్, మానవ కుమారుడు, భౌతిక కుమారుడు. ఇప్పుడు చెప్పండి, మీకు ఒక కొత్త సన్షిప్ వచ్చింది. ఇన్కార్నేషనల్ సన్షిప్లోనే ఒక సన్షిప్. ఏమిటిది? హ్యూమన్ సన్షిప్ లేదా బయోలాజికల్ సన్షిప్. అందుకే మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు అని బైబిల్లో కనపడుతుంటాయి. ఎందుకు మనుష్య కుమారుడు? ఒక మనిషికి ఆయన జన్మించాడు కనుక. పిక్చర్ క్లియర్? అలా మనం విడగొట్టుకోవాలి, అన్నిటిని కలిపేయకూడదు. వెరీ గుడ్. ఇది 2.1. 2.2 ఆన్ ద స్క్రీన్. ఇది మానవ దైవ కుమారత్వము, హ్యూమన్ డివైన్ సన్షిప్. అదెలా అని అడిగితే చెప్పండి, మరియమ్మ గారు గర్భం ధరించింది యోసేపు అనేటువంటి వ్యక్తి వలన, దేవుని వలన కృప పొందా? బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. నేను వచనాలు కూడా ఇచ్చాను. లూకా సువార్త 1వ అధ్యాయములో తీద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయములో 30 నుంచి 35 వచనములు అన్నీ మనం చదువుకోం, కానీ ఒకటి చూద్దాం. 29 నుంచి చదువుతున్నాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకున్నచుండగా దూత, మరియా భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదు. అప్పుడు ఆవిడ 34వ వచనంలో, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనుంది. చూడండి, అక్కడ దేవుని కుమారుడు అనబడును అని కనబడుతోంది. అంటే మరియమ్మ గారు గర్భము ధరించింది సర్వసాధారణంగా కాకుండా దేవుని వలన కృప పొంది. అందుకే ఆయన ప్యారలల్గా ఏకకాలంలో మనుష్య కుమారుని గాను నెక్స్ట్ దేవుని కుమారుని గాను ఆయన పిలువబడుతున్నాడు. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం ఆన్ ద స్క్రీన్? హ్యూమన్ డివైన్ సన్షిప్, మానవ దైవ కుమారత్వం. ఎందును బట్టి? దైవ కార్యము వలన ఆమె గర్భము ధరించుటను బట్టి. చాలా క్లియర్గా కనబడుతున్నాయి కారణాలు కూడా. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సరిపోతుంది, నెమ్మదిగా. హ్యూమన్ సన్షిప్ అయినా హ్యూమన్ డివైన్ సన్షిప్ అయినా ఈ రెండు కూడా దేని కిందికి వస్తాయి? ఇన్కార్నేషనల్ సన్షిప్ కిందికి వస్తాయి, అవతార కుమారత్వము కిందికి వస్తాయి. నేను మూడోది చూపించే ముందుగా బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. లూకా సువార్తలోనే 3వ అధ్యాయం కొద్దామా? లూకా సువార్తలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ రీతికి ఉంది. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. నెక్స్ట్ మాట, ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను అనుంది. ఉందా? ఎవరి కుమారునిగా ఎంచబడ్డాడు? యోసేపు గారికి కుమారునిగా ఎంచబడ్డాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, మరియమ్మ గారికి ఎలా కుమారుడో యోసేపు గారికి కూడా అలానే కుమారుడా, లేకపోతే ఈ కుమారత్వం వేరా? మరియమ్మ గారికి ఈయనకున్న సంబంధం వేరు, యోసేపు గారికి ఆయనకున్నటువంటి సంబంధం వేరు. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. సో మరియమ్మ గారితో ఉన్నది ఆయనకు బయోలాజికల్ రిలేషన్ అయితే, యోసేపు గారితో ఉన్నది ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం, ఆన్ ద స్క్రీన్. సోషల్ సన్షిప్ లేదా లీగల్ సన్షిప్. ఏమిటది? సామాజిక కుమారత్వము లేదా చట్టపరమైన కుమారత్వం. ఎందుకంటే ఆవిడ గర్భము ధరించింది యోసేపు వలన కాదు గనుక, దైవ కార్యము వలన ఆమె గర్భము ధరించటను బట్టి యోసేపు గారికి ఆయన లీగల్ సన్ అయ్యాడే కానీ నాట్ బయోలాజికల్ సన్. నేను చెబుతున్న దానికి అర్థం ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. మరియమ్మ గారికి కుమారుడిగా పిలువబడుతున్నాడు, యోసేపు గారికి పిలువబడుతున్నాడు కుమారునిగా. ఈ సన్షిప్ ఏమిటి, ఆ సన్షిప్ ఏమిటి అని ఆలోచించొద్దు. విచిత్రం ఏంటంటే ఈ రెండు కూడా ఒక కేటగిరీ కిందకి వస్తాయి. ఆ కేటగిరీ పేరు ఇన్కార్నేషనల్ సన్షిప్. శరీరధారిగా వచ్చిన తర్వాత కదా ఆయన యోసేపు గారికి కుమారుడిగా ఎంచబడింది. శరీరధారిగా వచ్చిన తర్వాత కదా మరియమ్మ గారికి స్తోత్రిగా ఆయన ఎంచబడింది.
డివైడ్ చేసుకోకపోతే ఎలా? చేసుకోవాలి. రైట్. నాలుగవది ఏంటో చూసే ముందుగా బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. ముందుగా ఫస్ట్ కొంచెం మీకు క్లూ రావడం కొరకు లూకా సువార్త 20వ అధ్యాయం. లూకా సువార్త 20వ అధ్యాయం. సద్దూకయ్యులు వచ్చి యేసుప్రభును ప్రశ్నిస్తున్న సందర్భం అది. పునరుత్థానము ఉందా లేదా అని అడుగుతున్నటువంటి సందర్భం అది. అందులో ప్రభువారు వారికి ఒక చిన్న సమాధానం ఇస్తూ 34, 35వ వచనములో ఆయన అంటున్న మాట ఏమిటో చూద్దాం. అందుకు యేసు 36 వరకు చూద్దాం. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇయ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారయ్యుండి అన్నది చూడండి. దాని క్రింద ఫుట్ నోట్లు ఏముందో జాగ్రత్త చదువుతారా? పునరుత్థానములో పాలివారయ్యుండి అన్నదానికి పైన 3 అనే సంఖ్య ఉంటుంది. కిందేముంది? పునరుత్థానపు కుమారులయ్యుండి అనుంది. ఉందా? పునరుత్థానపు కుమారులయ్యుండి అనుంది. పునరుత్థానంలో ఏం జరుగుతుంది? మనకు మహిమ శరీరం ఇవ్వబడుతుంది. ఈ లోకంలో మనం పుట్టినప్పుడు మట్టి శరీరం. ఈ మట్టి శరీరాన్ని ఎలాగైతే మనం పొందుకున్నామో రేపు పొద్దున మహిమ శరీరాన్ని కూడా మనం పొందుకోబోతున్నాం. ఇది మనం పొందుకున్నదే, అది కూడా మనం పొందుకోబోయేదే. ఈ భూమి మీద ఇది భూలోక జన్మ. రేపు పొద్దున పునరుత్థానమైన తర్వాత అది పునరుత్థాన జన్మ, పునరుత్థాన పుట్టుక. పునరుత్థాన పుట్టుకంటూ ఒకటి ఉందన్న సంగతి మనకు అర్థం కావట్లా. అది ఇంకా మనకు జరగబోతుంది. ఫ్యూచర్లో మనం ఒక కొత్త కుమారత్వములోనికి ప్రవేశిస్తాం. అది మన భవిష్యత్తు. కానీ నిద్రించిన వారిలో ప్రథమ ఫలము ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆయన ఆల్రెడీ మరణించి సమాధి చేయబడి ఏం జరిగింది? ఆయన జీవితంలో పునరుత్థానం జరిగిపోయింది. మనకి ఇంకా జరగనిది ఆయనకు ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు ఈ కుమారత్వం ఆయనకు ఆల్రెడీ వచ్చేసినట్ట రానట్ట? పునరుత్థాన కుమారత్వం ఆల్రెడీ ఆయనకు వచ్చేసిందా? వచ్చేసింది. దట్ ఈస్ 2.4 ఆన్ ద స్క్రీన్. పునరుత్థాన కుమారత్వం, రెజరెక్షన్ సన్షిప్. దీనికి ఉన్న మరొక పేరు డిక్లేర్డ్ సన్షిప్ అని కూడా. ప్రకటిత కుమారత్వం. నేను కింద మీకు పునరుత్థానమును బట్టి ఆయనకు ఒక కుమారత్వం ఉంది అని చెప్పి కింద కొన్ని వచనాలు ఇచ్చాను. అపోస్తలుల కార్యములు నేను తర్వాత చదువుతాను. రోమ పత్రికలో ఉన్న వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తెలుగు బైబిల్లో అయితే మీకు 1 నుంచి 7 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో మధ్యలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేను అని కనబడుతోంది. చెప్పండి, దేనిని బట్టి దేవుని కుమారునిగా ఆయన ప్రభావంతో నిరూపించబడ్డాడు? పునరుత్థానుడైనందున అనే పదం ముందు చూడండి. అక్కడ ఇక్కడ నిరూపించబడ్డాడు అనే పదం కూడా కొంచెం మనం ఆలోచించాలి. నిరూపించబడడం అంటే ఏమిటి? నిరూపించబడడం అంటే ఏమిటి? ప్రస్తుతానికి ఒక చిన్న క్లూ ఇస్తాను. నేను ఈరోజు సందేశంలోనే ఒక్క 10 నిమిషాల తర్వాత దాన్ని మాట్లాడబోతున్నా. 10 నిమిషాల తర్వాత మాట్లాడబోయే దాని గురించి ఒక చిన్న క్లూ ఇస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత ఒక డిక్లరేషన్ చోటు చేసుకుంది. ప్రకటన అంటాం. ఏమిటా ప్రకటన? ఏమిటా ప్రకటన? కీర్తనల గ్రంథములోని 2వ కీర్తన 7వ వచనము ఒక్కసారి చూద్దాం. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ఈరోజే. జస్ట్ క్లూ ఇస్తున్నాను. కీర్తనల గ్రంథములోని 2వ కీర్తన 7వ వచనం. కట్టడను నేను వివరించేదను. ఎక్స్క్యూజ్ మీ, 6 నుంచి చూద్దాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సింహాసనం
కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఆ నెరవేర్పు ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అయింది అనడానికి అపోస్తలుల కార్యంలో చూద్దాం. 13వ అధ్యాయం. జస్ట్ క్లూ ఇస్తున్నా, ఎక్స్క్లూజివ్గా దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 30 నుంచి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. లేపుట గుర్తుపెట్టుకోండి. 32వ వచనం, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. అంటే 2వ కీర్తనలో ఉన్న ప్రవచనము ఎక్కడ నెరవేరుతోంది? మనకు పునరుత్థానం, లేపుట పునరుత్థానం దగ్గర నెరవేరుతోంది. ప్రక్రియ, ఆ ప్రాసెస్ అక్కడ స్టార్ట్ అయింది. రైట్. ఇప్పుడు రోమా పత్రికలో నిరూపించబడిన అనే మాట ఏదైతే ఉందో, ఏమి నిరూపించబడింది? ఏంటి నిరూపించబడింది? ఆ నిరూపించబడుట అన్న పదాన్ని మనం ఒక్కసారి మూల భాషలోకి వెళ్తే ఏముందో డిక్షనరీలో స్లైడ్లో చూపిస్తాడు. చూడండి. నిరూపించబడిన అనే తెలుగు పదాన్ని డిక్లేర్డ్ అనే పదము ఆంగ్ల భాషలో కనపడుతుంది. మరికొన్ని బైబిల్స్లో అపాయింటెడ్ అనే పదం కూడా కనపడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, కుమారుడు నిరూపించబడుట అనగా కుమారుడు ప్రకటించబడ్డాడు, లేదా కుమారుడు అపాయింట్ చేయబడ్డాడు. దేనికో? ఒక కుమారత్వములో ఆయన అపాయింట్ చేయబడుతున్నాడు. అది మీనింగ్ అక్కడ. ఒకసారి 3724 అనే ఆ డిక్షనరీ నంబర్ ఏదైతే ఉందో పైన, 3724 అనే డిక్షనరీ నంబర్లోనికి ఒకసారి తొంగి చూద్దాం. మూలపదం ఏముంది అక్కడ? హోరిజో. ఆ పదం పేరేమిటి? హోరిజో. తెలుగులో రోమాపత్రిక 1వ అధ్యాయము అలానే పెట్టి, డిక్షనరీ అలానే పెట్టి నన్ను చూపించు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు అనే మాటకు అక్కడ కనబడుతున్న మూల పదం ఏమిటి? హోరిజో. హోరిజో అంటే మీనింగ్ చూడండి అక్కడ, టు డిటర్మిన్, టు అపాయింట్, టు డెసిగ్నేట్. అంటే ఏమిటి అర్థం? నియమించుట, అపాయింట్ చేయబడుట, ప్రకటించబడుట. 2వ కీర్తన 7వ వచనం, 6-7 వచనం చూసాం కదా, నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. అది ఫ్యూచర్లో జరగబోయేది. ఆ జరగబోయేది క్రీస్తు యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠించడం అనేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుంది, డిక్లరేషన్, ప్రకటన. ఇది నేను మళ్ళీ కాసేపు అయిన తర్వాత నేను మాట్లాడతాను దాని గురించి. ప్రస్తుతానికి రోమాపత్రిక 1:7 వచనంలో తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ అయితే 4వ వచనం, అందులో నిరూపించబడేను అంటే కొంతమంది ఇచ్చే వివరణ చూసారా, ఆయన దేవుని కుమారుడని నిరూపించబడ్డాడే కానీ దేవుడని నిరూపించబడలా, కనుక దేవుని కుమారుడని మనం తీసుకోవాలి, దేవుడని తీసుకోకూడదు అనుకుంటున్నారు. అసలు ఏంటి ఆ సందర్భం? అనౌన్స్మెంట్ అది, డిక్లరేషన్ అది. అందుకే నేను చూపిస్తున్నాను, డిక్లరేషన్ అది. ఒక నూతన కుమారత్వంలోనికి ఆయన వచ్చేస్తున్నాడు. ప్రస్తుతానికి అది పునరుత్థానం అనే పదం అక్కడ ఉంది కనుక పునరుత్థాన కుమారత్వం అని రాసుకుందాం అక్కడ. రెజరెక్షన్ సన్షిప్ మరొకసారి ఆన్ ద స్క్రీన్. అయితే దీనికి మరొక పేరుంది, అది నేను 2 నిమిషాల్లో నేను చెప్తాను. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పునరుత్థాన కుమారత్వము, రెజరెక్షన్ సన్షిప్ లేదా డిక్లేర్డ్ సన్షిప్, డిక్లరేషన్, ప్రకటిత కుమారత్వం. దట్ ఈస్ 2.4. రైట్. ఇప్పుడు పునరుత్థానుడైన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? ఆరోహణుడయ్యాడు. ఆయన పునరుత్థానుడైన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 22. ఆయన పరలోకమునకు వెళ్ళి, ఎప్పుడు? పరలోకమునకు వెళ్ళి, ఎప్పుడు? పునరుత్థానుడైన తర్వాత పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే ఏం జరిగింది అక్కడ?
పరిపాలన, పరిపాలన చేయడానికి ఆయన సింహాసనాసీనుడయ్యాడు. ఈ సింహాసనాసీనుడు అవ్వడాన్ని ఏమని మనం పిలవాలో, ఏమని పిలుస్తామో ఆన్ ద స్క్రీన్. 2.5 ప్లీజ్. దిస్ ఈజ్ మెస్సియానిక్ సన్షిప్ అంటారు. ఏమిటది? మెస్సియా కుమారత్వం. ఎందుకు వచ్చింది పేరు? సింహాసనమును బట్టి. ఇప్పుడు దాన్నే నేను ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ కుమారత్వ పేర్లను పరిచయం చేయడం కోసము నేను వివరించేసింది ఇదంతా. చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు వారు పునరుత్థానుడై లేచి సింహాసనం ముందు కూర్చున్న తర్వాత ఆయన ఏ సన్షిప్లోనికి వచ్చేస్తున్నాడు ఇప్పుడు? చెప్పండి. మెస్సియానిక్ సన్షిప్ అంటే పాత నిబంధనలో ప్రవచనాలు ఉంటాయి. రాజు వస్తాడు, క్రీస్తు వస్తాడు, అభిషక్తుడు వస్తాడు, ఉన్నాయి లేవా ప్రవచనాలు? అది ఆయన సింహాసనాన్ని అధిరోహించడం అన్నది, సింహాసనం అందు ఆసీనుడవడం అనేటువంటి ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అయింది? మట్టి మానవునిగా ఉన్నంత కాలం అది కాదు. ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆ ప్రక్రియ స్టార్ట్ అయి ఆయన సింహాసనం అధిష్ఠించేంత వరకు కొనసాగింది. దీనిని మెస్సియానిక్ సన్షిప్ అని అంటారు. ఇప్పుడు ఈరోజు ఆ మెస్సియానిక్ సన్షిప్ గురించి మనము కొద్దిసేపు టైం తీసుకొని, ఎంత అయింది ఇప్పుడు? వాట్స్ ద టైం? 7:45 అయినట్టుంది. కనీసం ఒక 20 నిమిషాల పాటు మనం దీని కొరకు కేటాయించబోతున్నాం, ఎక్స్క్లూజివ్గా ఆ మెస్సియానిక్ సన్షిప్ కోసం. రైటా? పదము పరిచయం చేయడం కొరకు, పేరు పరిచయం చేయడం కొరకు మాత్రమే నేను టూకీగా ఇచ్చాను ఇన్ఫర్మేషన్. వచ్చేద్దాం. చెప్పండి. ప్రధానంగా రెండు రకాల కుమారత్వాలు ఉన్నాయి బైబిల్లో అని చెప్పాను. నెంబర్ 1 ఇటర్నల్ సన్షిప్, నిత్య కుమారత్వము. పేరులోనే కనపడుతుంది. ఈ కుమారత్వానికి ఏం లేదు? బిగినింగ్ లేదు, ఆరంభం లేదు. ఆరంభం లేదంటే అంతం కూడా ఉండదు. అది మనం ఇంకొకసారి జాగ్రత్తగా మాట్లాడుకుందాం టైం తీసుకొని. ఈరోజు మన ఫోకస్ అంతా రెండవ రకమైన పుత్రత్వం గురించి. అది అవతార కుమారత్వం, ఇన్కార్నేషనల్ సన్షిప్. ఆ ఇన్కార్నేషనల్ సన్షిప్లో ఎలాంటి కుమారత్వాలు ఉన్నాయి అనడానికి మరియమ్మ గారితో ఒక కుమారత్వం, యోసేపు గారితో ఒక కుమారత్వం, పునరుత్థానుడైనందుకు ఒక కుమారత్వం, మెస్సియానిక్ సన్షిప్, ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. 2.1 నుంచి 2.5 వరకు చూపించేస్తావు ఒకసారి. 2.1 భౌతిక కుమారత్వము లేదా మానవ కుమారత్వము. నెక్స్ట్ మానవ దైవ కుమారత్వం, హ్యూమన్ డివైన్ సన్షిప్. నెక్స్ట్ సోషల్ సన్షిప్ లేదా లీగల్ సన్షిప్. నెక్స్ట్ పునరుత్థాన కుమారత్వము లేదా ప్రకటిత కుమారత్వము. నెక్స్ట్ 2.5 మెస్సియా కుమారత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి రిలేటెడ్గా రాబోయే వారం కూడా వీలైతే మనం టైం తీసుకొని మరిన్ని విషయాలు అప్పుడు మాట్లాడుకుంటాం. ప్రస్తుతానికి ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు జరిగింది, ఒక పరిచయం ఏర్పడింది. ఓహో, రెండు రకాల ప్రధానమైనటువంటి కుమారత్వాలు ఉన్నాయి అనే ఒక పరిచయాన్ని అందరూ మనసులో పెట్టుకోండి. చివరిగా మెస్సియా కుమారత్వము అని అన్నాం కనుక దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈరోజు మనము క్లోజ్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. మెస్సియా కుమారత్వం 3 అంటే మొదటిది 3 అనే సంఖ్య ఎందుకు వచ్చింది అనుకుంటున్నారేమో. ఫస్ట్దేమో ఇటర్నల్ సన్షిప్ ఈరోజు మన మెసేజ్లో, సెకండ్దేమో ఇన్కార్నేషనల్ సన్షిప్. ఆ ఇన్కార్నేషనల్ సన్షిప్లో చివరికి ఎక్కడికి వచ్చి ఆగిపోయాం మనము? మెస్సియానిక్ సన్షిప్ దగ్గరకు వచ్చి ఆగిపోయాం. ఆ మెస్సియానిక్ సన్షిప్ గురించి మూడో విషయంగా మనం మాట్లాడుకోబోతున్నాం అనేది పాయింట్. ఈరోజు సందేశాన్ని 3 విషయాలుగా మనం విడగొట్టుకోవాలి. షల్ వి స్టార్ట్ చేద్దామా? రైట్. ఏమిటి నెంబర్ 3 చూపించు. ఇది మనం ఇప్పుడు ధ్యానించబోయేది మెస్సియా కుమారత్వం. మెస్సియానిక్ సన్షిప్. ఈ కుమారత్వము ఏ కారణాన్ని బట్టి వచ్చింది అనడానికి మనకు ఆల్రెడీ రీజన్ కనపడుతుంది, సింహాసనమును బట్టి. ఈ మెస్సియా కుమారత్వము మనకు అర్థం కావాలంటే మీరు బైబిల్ తెరిస్తే తెరవండి, లేదా స్క్రీన్ మీదనే చూపించుకుంటూ వచ్చేస్తాడు. మొట్టమొదట మనం ఆలోచించవలసిన వచనం చూపించు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనములు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనములు. ఏముంది చూపించు. ఒక్కసారి చూడండి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. దావీదు గారికి దేవుడు చెబుతున్న మాట ప్రవక్త ద్వారా. ఎవరి గురించి అది?
సొలొమోను గారి గురించి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను అని కనబడుతోంది. చూస్తున్నారు కదా, అది సొలొమోను గారి గురించి. మీరు 12 నుంచి రాసుకోండి. యాక్చువల్లీ నేను 13 చూపిస్తున్నాను, కానీ మీరు 12 నుంచి 14 వచనాలు రాసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12 నుంచి మీరు రాసుకోవాలి. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అది 12వ వచనం. నెక్స్ట్ 13, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. అక్కడ చూడండి, రాజ్య సింహాసనము అంటున్నాడు. రాజ్య సింహాసనము అని వెంటనే కింద నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. మనందరికి తెలుగు వచ్చు కదా. కుమారునిగా ఉండడం ఏమిటి, తండ్రిగా ఉండడం ఏమిటి అంటే, కంటే పుట్టడం అనే ఒకటి ఉందే, కంటే పుట్టడం అనేది ఒకటి ఉందే. ఆ కుమారత్వం కాదు ఇది, ఆ సన్షిప్ కాదు ఇది, ఆ పితృత్వము కాదది, ఆ ఫాదర్హుడ్ కాదది. మన పిల్లలను మనము కంటాము గనక వారికి మనం పేరెంట్స్ అవుతున్నాం, వాళ్ళు మనకు పిల్లలు అవుతున్నారు. ఇది ఆ టైప్ ఆఫ్ పుత్రత్వం కాదు, కుమారత్వం కాదు. సింహాసనమందు కూర్చోవడం వలన ఒక కుమారత్వం అక్కడ చోటు చేసుకుంటుంది సొలొమోను గారికి. పలు సందర్భాల్లో మీకు చెప్పాను, బైబిల్లో కొన్ని ప్రవచనాలు ద్విముఖ ప్రవచనాలుగా ఉంటాయి. డబుల్ ప్రాఫెసీస్, టూఫోల్డ్ ప్రాఫెసీస్, డ్యూయల్ ప్రాఫెసీస్. ఇది ఇద్దరు గురించి మాట్లాడబడుతోంది. ముందుగా సమీప భవిష్యత్తులో సొలొమోను గారిది, సుదూర భవిష్యత్తులో యేసు ప్రభుది. ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఇదే ప్రవచనాన్ని ఎవరికి అప్లై చేసి గ్రంథకర్తలు మాట్లాడారు? యేసు ప్రభుకి. అందువలన నియర్ ఫ్యూచర్లో సొలొమోను గారికి, డిస్టెంట్ ఫ్యూచర్లో, సుదూర భవిష్యత్తులో యేసు ప్రభుకి అప్లై అవుతుంది. సో అందులో రెండు ప్రవచనం, ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్న సంగతి మీరు గుర్తించాలి. ఇకపోతే ఇదే ప్రవచనం దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో మరింత క్లియర్గా కనబడుతుంది. చూద్దాం, చూపించు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయం 5-6 వచనములు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 5-6 వచనములు. ఏముందో చూద్దాం. జాగ్రత్తగా చూడండి, దావీదు గారు మాట్లాడుతున్నారు అక్కడ. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. ఆల్రెడీ నాకు కుమారులు ఉన్నారు, భౌతికంగా నేను కన్న పిల్లలు, వాళ్ళు దేవుని కూడా పిల్లలే. అయితే ఇశ్రాయేలీల పైని చూడండి, మళ్ళీ యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు. ఎక్కడ కూర్చుండుటకు చెప్పండి, ఎక్కడ కూర్చుండుటకు? రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను. సొలొమోను అనేటువంటి వ్యక్తి ఏర్పరచబడుతున్నాడు, ఎన్నిక చేయబడుతున్నాడు, అపాయింట్ చేయబడుతున్నాడు. జాగ్రత్తగా చూడండి, డిక్లేర్ చేయబడతాడు. ఇప్పుడు నేను నీ కుమారు, 6వ వచనం, నేను ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను. 5వ వచనం 6, నేను నీ కుమారుడైన సొలొమోనును. నెక్స్ట్ మాట అందరు చదవండి. నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. కుమారునిగా ఏర్పరచుకోవడం ఏంటి విచిత్రం కాకపోతే? మీకు ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, మీ పిల్లల్ని మీరు కుమారులుగా కుమార్తెలుగా ఏర్పరచుకున్నారా? న్యాచురల్గానే వాళ్ళు మీకు పిల్లలా? వాళ్ళు పుట్టిన 6 ఏళ్లకో 7 ఏళ్లకో ఇప్పుడు ఈ బిడ్డను నా కుమార్తెగా నేను స్వీకరించుచున్నా అంటారా? ఇక్కడ కుమారునిగా ఏర్పరచుకోవడం ఏమిటి? ఓహో, కుమారునిగా ఏర్పరచుకోవడం అంటే సింహాసనం అందు కూర్చోబెట్టడం అన్నమాట. నోట్ దిస్ పాయింట్. 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలపై ఒక మనిషిని దేవుడు ఏర్పరచుకొని సింహాసనమందు కూర్చోబెడుతున్నాడు. ఇది మరొక కుమారత్వం. సొలొమోను గారు దావీదు గారికి పుట్టాడు, బయోలాజికల్ సన్షిప్, భౌతిక కుమారత్వం. దేవుడు గర్భఫలముగా ఇచ్చాడు గనక సొలొమోను గారిని, ఆల్రెడీ దేవుడికి కూడా కుమారుడే, దేవుడు పుట్టించాడు గనక. కానీ ఇది కొత్త కుమారత్వం, సింహాసన కుమారత్వం, రాజకుమారత్వం. నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రినై ఉందును. ఇంగ్లీష్లో చూడండి, ఎల్లోలో చూపించాను. ఐ హ్యావ్ చోజన్ హిమ్ టు బి మై సన్. ఐ హ్యావ్ చోజన్ హిమ్ టు బి మై సన్.
కుమారుడు అని కనపడగానే ఒకప్పుడు పుట్టాడు అని మనం డెఫినేషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎలా? ఇవన్నీ ఒప్పుకో. మీరేమన్నా ఈ మాటలు గుడ్డిగా నమ్ముతున్నారా? నేను చెప్పే దాంట్లో అర్థం ఉందని మీరు నమ్ముతున్నారా? చెప్పండి. మీనింగ్ ఉందా లేదా? కుమారునిగా ఏర్పరచుకున్నాను, అందుకే సింహాసనం అందు కూర్చోబెడుతున్నాను. అంటే సింహాసనం అందు కూర్చోడానికి ఈ కుమారత్వానికి ఏదో లింక్ ఉందన్నమాట. చెప్పండి, ఈ ప్రవచనం ఎవరిది? స్క్రీన్ పైన సొలొమోను గారిది, స్క్రీన్ వెనుక యేసుక్రీస్తు ప్రభుది కూడా. మనం ఎలా కన్ఫర్మ్ చేయగలం? క్రొత్త నిబంధనలో ఇదే ప్రవచనాన్ని ఎవరికి అప్లై చేసి చూపించారు? యేసు ప్రభుకి. అది కూడా చూద్దాం కాసేపట్లో. విషయం ఏంటంటే, ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథములో చూసినదే ఇది కూడా సేమ్. ఈ ప్రవచనానికి లింక్ అయినటువంటి ప్రవచనమే 2వ కీర్తన 6-7 వచనాలు. వద్దామా? స్క్రీన్ మీద చూపించేస్తాడు, చూపించు. కీర్తనల గ్రంథంలో 2వ కీర్తన 6-7 వచనములు. ఈ 2వ కీర్తన ఎలా చదవాలో చెప్పనా? ఇప్పుడు సమూయేలు గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూసినటువంటి వచనాన్ని మనసులో పెట్టుకుని, అది వచనం కాదు, ప్రవచనం. వచనం మాత్రమేనా? ప్రవచనం కూడా నాది. ప్రవచనం కూడా. అలాంటి ప్రవచనం ఒకటి ఈ కీర్తనలో చూద్దాం. ఆన్ ద స్క్రీన్ 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సింహాసన ఆసీనుడవడం సందర్భం అది. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఏంటి లింక్? ఏంటి? సింహాసనమందు కూర్చోవడం, ఆయన కుమారుడిగా అవ్వడం. అది కరెక్ట్గా ఎవరి జీవితంలో నెరవేరింది? ఫస్ట్ సొలొమోను గారి జీవితంలో నెరవేరింది. భూమి మీద సింహాసనమందు కూర్చోవడము, కొత్త కుమారత్వమును ఆయన పొందుకోవడం. దావీదు గారికి ఎందరో కుమారులు ఉన్నారు, కానీ ఆ కుమారులందరికీ లేని ఒక విశిష్టమైనటువంటి కుమారత్వం ఒక సొలొమోను గారికి మాత్రమే ఉంది దేవునితో. ఏమిటది? సింహాసన కుమారత్వం, రాజకుమారత్వం. వెళ్దాం ఇంకా ముందుకి. ఈ కీర్తన ఎన్నో కీర్తన చూస్తున్నారుగా? 2వ కీర్తన. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కీర్తనల గ్రంథంలో ఉండే కీర్తనలు అన్నీ కూడా ఒకటే కేటగిరీకి చెందినవి కాదు, అన్నీ ఒకే కోవకు చెందినవి కాదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 2వ కీర్తన ఏ కేటగిరీకి చెందినదో, దీన్ని ఏమని పిలుస్తారో, దీని యొక్క వర్ణన ఏమిటో చూద్దాం. ఆన్ ద స్క్రీన్ చూడండి, జాగ్రత్తగా చూడండి. 2వ కీర్తనను మనము రాజకీర్తన అని పిలవాలి, రాయల్ సామ్. ఏమని పిలవాలి? రాజకీర్తన. అది రాజుగారి గురించి చెప్పే కీర్తన అది. నెక్స్ట్ దానికి ఉన్న మరొక పేరు మెస్సియా కీర్తన, మెస్సియానిక్ సామ్ అది. నెక్స్ట్ పట్టాభిషేక కీర్తన, కోరనేషన్ సామ్ అది. ఒక పట్టాభిషేకం గురించి ఉన్నటువంటి ప్రవచనం అది. రాజకీర్తన, మెస్సియా కీర్తన, పట్టాభిషేక కీర్తన, మరొకటి సింహాసనారోహణ కీర్తన, ఎంథ్రోన్మెంట్ సామ్ అది. ఇంకొకటి కూడా ఉంది, చెప్తాను. ఫస్ట్ ఆ 4 ఒకదాన్ని సూచించేవే. మళ్ళీ చూపిస్తాడు చూడండి. 1 2 3 4. రాజకీర్తన, రాయల్ సామ్. మెస్సియా కీర్తన, మెస్సియానిక్ సామ్. పట్టాభిషేక కీర్తన, కొరనేషన్ సామ్. నెక్స్ట్ సింహాసన ఆరోహణ కీర్తన, ఎంథ్రోన్మెంట్ సామ్. ఎప్పుడో పరలోకములో ఒకప్పుడు సృష్టికి పూర్వము యేసు ప్రభును తండ్రి అయిన దేవుడు కంటే, అలా కన్న తర్వాత నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పే వచనం కాదు అది. అసలు ఆ కీర్తనకు ఈ వివరణకు సంబంధమే లేదు. ఈ కీర్తనకు ఆ వ్యాఖ్యానానికి సంబంధమే లేదు. రెండవ కీర్తన చదివేటప్పుడు ఓహో ఇందులో ఒక ప్రవచనం ఉంది, అది ఫ్యూచర్లో నెరవేరుతుంది. సొలొమోను గారికి నెరవేరినట్టుగానే మెస్సియాగా రాబోతున్నటువంటి ఆయన అభిషక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన జీవితంలో ఇది నెరవేరబోతుంది అని చదవాలి.
ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రవచనం నెరవేరడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పునరుత్థానం దగ్గర స్టార్ట్ అవుతుంది కనుక 5వది ఆన్ ద స్క్రీన్, ఈ కీర్తనను పునరుత్థాన కీర్తన అని కూడా పిలుస్తారు. రెజరెక్షన్ సామ్ అని కూడా పిలుస్తారు. ఎందుకు? ఇందాక మనం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో మనం చూడలా, ఆయన పునరుత్థాన సందర్భాన్ని పౌలు గారు చెబుతూ అక్కడ 2వ కీర్తనలో ఉన్నది నెరవేరింది అని చెబుతున్నాడు. ఇంకొకసారి చూద్దాం మళ్ళీ. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. వన్స్ అగైన్ 30 నుంచి 33 వచనములు, వాస్తవానికి 35 వరకు కూడా రాసుకోవచ్చు. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. 32, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాం. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. ఆ 2వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది ఇక్కడ నెరవేరిందని పౌలు గారు చెబుతుంటే, అది తీసుకొని ఎక్కడో సృష్టి వెనకలేసేస్తే మనం అంటే తెలుసో తెలియకో పొరపాటు చేసిండొచ్చు వివరణలో. మన కళ్ళ ముందు ఒక వాస్తవమైనటువంటి వివరణ కనబడుతున్నప్పుడు దాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించవలసినటువంటి బాధ్యత, కర్తవ్యం అందరికీ ఉంది. అదే మనం కోరుతున్నాం. ఆలోచించండి, ఆ వచనానికి కళ్ళ ముందు కనబడుతున్న సదరు వ్యాఖ్యానానికి, సదరు వివరణకి పొంతన లేదు, సంబంధము లేదు, ఆలోచించండి అని మనం చెబుతున్నది. అయితే ఆ 2వ కీర్తన చదివినప్పుడు దానియేలు గ్రంథంలోని ఒక ప్రవచనాన్ని, ఒక దర్శనాన్ని కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము స్క్రీన్ మీద చూసేద్దాం. 13, 14 వచనములు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13, 14. అంటే 2వ కీర్తన చదివిన తర్వాత అది కూడా చదవడం మరింత మనకు ప్లస్ అవుతుంది. చూద్దాం ఏంటో. 13వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనములు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. అసలు మనుష్య కుమారునిగా అసలు అక్కడ కనబడింది ఎవరు? దర్శనంలో మనుష్య కుమారుడు అంటే ఎవరో చెప్పండి ఫస్ట్. యేసు ప్రభు వారు. దానియేలు గారి కాలానికి ఆయన మనుష్య కుమారుడా? నో. సంకల్పంలో మాత్రం ఆల్రెడీ ఆయన ఏమై ఉన్నాడు? మనుష్య కుమారుడు. మనుష్య కుమారునిగా రాబోతున్నాడన్న సంగతి ముందే దానియేలు గారికి రివీల్ అయింది. ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖముకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వము అనే పదం గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడేను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడును లయము కాదు. సింహాసనం గురించేనా? ప్రభుత్వము, అధికారము, సింహాసనము, రాజరికము అంతా ఒకటే. అందుచేత సమూయేలు గ్రంథంలో ఒక ప్రవచనం కనపడుతోంది, కీర్తనల గ్రంథంలో అదే సందర్భానికి సంబంధించిన ప్రవచనం, దానియేలు గ్రంథంలో అదే సందర్భానికి సంబంధించిన ప్రవచనం. ప్రవక్తలందరూ ఒకే మెసేజ్ని వారు ప్రవచనాలుగా ఇస్తున్నారు. రాబోయే కాలంలో మెస్సియ వస్తాడు, ఆయన పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఇది పాత నిబంధన. నెక్స్ట్, ఇది క్రొత్త నిబంధనలో దీని నెరవేర్పు గురించి ఆలోచిద్దాం. ఆన్ ద స్క్రీన్, క్రొత్త నిబంధనలో నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఈ ప్రవచనం అంటే 2వ కీర్తనలో ఉన్నది ఎక్కడ నెరవేరింది అనడానికి నంబర్ 1 ఆన్ ద స్క్రీన్, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 30 నుంచి 33. పునరుత్థానంలో అది నెరవేరిందని ఇప్పుడే చూసాం మనం. క్రొత్త నిబంధనలు ఎక్కడ నెరవేరింది? ఆ ప్రవచనం పునరుత్థానము దగ్గర నెరవేరింది. అది ఆల్రెడీ చూసాం, మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తాడు. చూపించు. అది నేను ఎల్లో కలర్లో రాసినవన్నీ, ఎల్లో కలర్లో ఇచ్చినవన్నీ ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. లేపెను, లేపి, లేపెను, ఎల్లోలో ఉన్నదే చూడండి, లేపెను. అయితే దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపెను, లేపి నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని. లింక్ అర్థమైందా? లేపెను, లేపి నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని. దట్ ఈస్ ద పాయింట్. God raised him from the dead. He has raised up Jesus and said, you are my son, today I have begotten you.
చాలా ఈజీగా అర్థం కావట్లేదు. నో కన్ఫ్యూజన్. రైట్. ఈ సందర్భంగా ఒకసారి బైబిల్ తెరుద్దాం. 2వ కీర్తనలో మొదటి వచనం ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2వ కీర్తనలో మొదటి వచనం ఏమిటి? అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు. ఇదంతా కూడా ఆనాటి వర్తమాన కాలానికి అంతో ఇంత అప్లై అవుతున్న విషయం ఏంటంటే, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది కూడా ప్రవచన రూపములో అపోస్తలుల కార్యములలో ఎలా నెరవేరుతుందో ఇప్పుడు చూద్దాం. సందర్భం ఏమిటి చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. 2వ కీర్తనలో మనం చదివినటువంటి అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు, ఇదంతా కూడా అపోస్తలుల కార్యములలో ఎలా నెరవేరుతుందో చూద్దాం. ఒక్కసారి 4వ అధ్యాయము 17వ వచనము నుండి చూద్దాం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనం వారిని బెదరు పెట్టవలెనని చెప్పుకొనేది. ఎక్స్క్యూజ్ మీ, 2వ కీర్తన మనసులో పెట్టుకొని చదవండి ఇదంతా. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించారు అపోస్తలులకు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. 23వ వచనం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలును తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని, సంఘస్థులు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఏముంది? నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడు. నెక్స్ట్, అన్యజనులు ఏల అల్లరి చేసిరి. ఎక్కడ చదివాం ఇప్పుడు ఇది? అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకమ కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. అంటే 2వ కీర్తనలో ప్రారంభ వచనాలు సైతం భవిష్యత్తులో జరగబోయేవి. ఆ రోజుల్లో అంతో ఇంతో అవి నెరవేరుతున్నప్పటికీ అసలు నెరవేర్పు ఎక్కడ నెరవేరుతుందని మనకు కనబడుతోంది? క్రొత్త నిబంధనలో. అది కూడా ఎప్పుడు? నజరేయుడైన యేసుని క్రీస్తుగా అంగీకరించక, మెస్సియగా అంగీకరించక ప్రధాన యాజకులు, అధికారులు వ్యతిరేకంగా నిలిచి అసలు ఈయన నామమే ప్రకటించబడకూడదు అనేటువంటి పన్నాగాలు చేస్తూ అపోస్తలుల నోర్లు మూయించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ 2వ కీర్తనలో ఉన్నది నెరవేరుతుంది. ఎందుకు గుర్తు చేస్తున్నాను? ఇది అవగాహన కొరకు. చూపించు స్క్రీన్పై. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 25-26 వచనములు. ఎందుకు చూపిస్తున్నానో స్క్రీన్ మీద చూపిస్తున్నాడు చూడండి. అవగాహన కొరకు. నీవు నా కుమారుడు, నేడు నేను కంటిని అనేది మనము ధ్యానించేటువంటి అంశం. కానీ అదే కీర్తన అసలు ఎక్కడ, దాని యొక్క సందర్భం ఏమిటి, అది ఏ కాంటెక్స్ట్లో ఫుల్ఫిల్ అవుతుంది అనడానికి అవగాహన కొరకు 4వ అధ్యాయాన్ని చూపిస్తున్నాను. పిక్చర్ క్లియర్ ఎవ్రీబడి? లెట్స్ కంటిన్యూ. ఇకపోతే ఆ 2వ కీర్తనలో ఉన్నది ప్లస్ సమూయేలు గ్రంథంలో ఉన్నది. సమూయేలు గ్రంథంలో ఏముంది? నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనే ప్రవచనం. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని అనేటువంటి ప్రవచనాన్ని హెబ్రీ గ్రంథకర్త ఎలా అప్లై చేస్తున్నాడో, ఎవరికి అప్లై చేస్తున్నాడో స్క్రీన్ మీద చూద్దాం. 1వ అధ్యాయము 3-5 వచనములు. అంటే 2వ కీర్తన ఎక్కడ నెరవేరుతోంది? పునరుత్థానం దగ్గర నెరవేరింది, ఇందాక చూసాం. నెక్స్ట్ ఇక్కడ సింహాసనారోహణలో కూడా నెరవేరుతోంది. ఇన్ ది ఎంథ్రోన్మెంట్. చూపించు ఆన్ ద స్క్రీన్. 3-5 ఇంగ్లీష్ బైబిల్ కొరకు కూడా నేను 3-5 అని రాశాను. మన తెలుగులో 4 నుంచి చూస్తే సరిపోతుంది. మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. చెప్పండి, ఎప్పుడు కూర్చున్నాడు? మహామహుడగు దేవుని కుడిపార్శ్వన ఎప్పుడు కూర్చున్నాడు? పునరుత్థానుడైన తర్వాత. రైట్. ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనాను చెప్పిన. ఇదంతా ఏ సందర్భానికి సంబంధించింది? ఆయన పునరుత్థానుడై లేచి
కుడి పార్శ్వన కూర్చున్నప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఇదంతా. ఎప్పుడైతే ఆయన మెస్సియగా, క్రీస్తుగా సింహాసనమందు ఆయన కూర్చొని పరిపాలన ప్రారంభించాడు, దానియేలు గ్రంథం ప్రవచనం నెరవేర్పు స్టార్ట్ అయిందో, అప్పుడు ఆయన మరొక కుమారత్వములోనికి ప్రవేశించాడు. ఒకనాడు సొలొమోను గారి జీవితంలో జరిగినట్టుగా. ఏమిటా కుమారత్వం? ఏమిటా కుమారత్వం? సింహాసన కుమారత్వం. ఒక చిన్న గమనిక అందుకే ఇస్తున్నాను స్క్రీన్ మీద, చూడండి. గమనిక ఏమిటా గమనిక? ఆన్ ద స్క్రీన్. ఈ కీర్తనలో, ఏ కీర్తనలో? 2వ కీర్తనలో కనియున్నాను ఈజ్ ఈక్వల్ టు సింహాసన ఆరోహణ భాష, రాజుగా చేయు భాష. బిగాటన్ ఈజ్ ఈక్వల్ టు ఎంథ్రోన్మెంట్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఇదంతా వేదాంత విద్యలో బిబ్లికల్ స్టడీస్ అని ఉంటుంది, అందులో లింగ్విస్టిక్స్ అనే చాప్టర్లో ఇవన్నీ నేర్పిస్తారు. అందరికి అర్థం కావడానికి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్. బైబిల్లో మనకు అక్షరార్థంగా తీసుకునేటువంటి పదజాలాలు, అలంకార రూపంలో ఉండేటువంటి పదజాలాలు 2 లేవు? ఉన్నాయి లేవో చెప్పండి. అంటే భాషాపరమైనటువంటి విషయాన్ని మనసులో పెట్టుకోకపోతే ఉన్న వాటన్నిటినీ మనం అక్షరార్థంగా తీసుకుంటే ఎన్ని పొరపాట్లు, ఎంత అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు యేసు ప్రభు గొర్రెపిల్ల అని ఉంది. ఇప్పుడు నువ్వు అక్షరార్థంగా తీసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు పరిస్థితి? యూదా గోత్రపు కొదమసింహం అని కూడా ఉంది. ఇంత గొర్రెపిల్లనా కొదమసింహమా? అంటే అర్థం కావడానికి, ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు, నెక్స్ట్ కొదమసింహం అంటే కొదమసింహం కాదు. మనమే మాట్లాడతాం కదా. అక్షరార్థంగా తీసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి, అలంకార రూపంలో తీసుకునేవి కూడా సందర్భాలు ఉంటాయి. మనము భాష జాగ్రత్తగా మనం చూడాలి అని మనం అనుకున్నప్పుడు యోబు గ్రంథము నుంచి పరమగీతాల గ్రంథం వరకు ఉన్నటువంటి పుస్తకాలను కావ్య గ్రంథాలు అని అంటారు. ఆ కావ్య గ్రంథాలలో ఉన్న భాషను మనం జాగ్రత్తగా ఆలోచించొద్దు. ఇదే దావీదు గారు నేను నరుడను కాదు పురుగును అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? రాసేసుకోండి. ఇక దావీదు అంటే ఇంతకాలం నరుడు అనుకున్నాం, కాదు కాదు కాదు, ఆయన నోటితోనే చెప్పాడు పురుగు అని రాద్దామా? పోయిటిక్ లాంగ్వేజ్, ప్రాఫిటిక్ లాంగ్వేజ్, ఫిగరేటివ్ లాంగ్వేజ్. అందుచేత ఏదో ఊరికే 2 వచనాలు పట్టుకొని పరిగెత్తుకుంటూ రాకూడదు మీదికి. వర్కౌట్ అవ్వదు, కుదరదు. ఎక్స్క్యూజ్ మీ. ఈ కీర్తనలో మరొకసారి చూద్దాం. ఈ కీర్తనలో కనియున్నాను ఈజ్ ఈక్వల్ టు సింహాసన ఆరోహణ భాష. దాన్ని ఏమంటాం? ఎంథ్రోన్మెంట్ లాంగ్వేజ్ అంటాం. కనడం అనే పదం ఎక్కడ కనపడినా నువ్వు హాస్పిటల్కి వెళ్తే కుదరదంటున్నాను ఇక్కడ. అది నా పాయింట్. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము. బంధకాల్లో కనడం ఏమిటి? ఒనేసీమును పౌలు గారు ఎలాగన్నాడు? వాక్యంతో కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంటే కనడం అనే పాయింట్ రాగానే మీరు వెళ్ళిపోతున్నారు అక్కడికి, పుట్టాడు 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 అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనములు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనములు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును, ఏముంది అక్కడ? కంటిని. ఇక్కడ కూడా కన్నడం అనే పదమే ఉంది బైబిల్లో. కన్నడం అనే పదం రాగానే మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోకూడదు. కొరింథీ సంఘస్థులను పౌలు గారు కన్నారట. ఫిలిమోను పత్రికలో ఒనేసీమును పౌలు గారు కన్నాడట. మరి వాటిని ఏం చేద్దాం? మనం ఏమంటున్నాం? మరి కన్నడం అనే పదం బైబిల్లో వేరే చోట్ల కూడా ఉంది. ఆలోచించండి. ఇక్కడే మనము ఇంత క్లియర్గా మనం ఆలోచించగలుగుతున్నప్పుడు యేసుప్రభు దగ్గర మనం ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకు మనం అలా మౌనంగా ఉండాలి? ఎందుకు దాన్ని కవర్ చేయాలి అంటున్నా నేను.
ఒక 100 ఏళ్ల తర్వాత, వద్దులేండి 100 ఎక్కువైంది, అంటే మనం ఎంతకాలం బతుకుతాం అనేది లెక్కలేస్తున్నా మనసులో. ఏదో ఒక ఫిగర్ చెప్పండి, ఒకటి ఏదో ఒకటి. ఓ 50 వేసుకుందాం, అంటే ఉత్తిదే అంటున్నా అంతే. సగటున ఒక 50 ఏళ్ళు బతుకుతాం. మనం పోయిన తర్వాత ఎవడు గుర్తుపెట్టుకోడు మనల్ని. 60 ఏళ్ళ తర్వాత, 70 ఏళ్ళ తర్వాత, 80 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత అసలు మనకు ఊరు పేరు పెద్ద గేమ్ ఉండదు. మన చరిత్రలో అలా కలిసిపోయి ఉంటాం. ఇదెందుకు చెప్పాను? మనము మనం మన మన వివరణలో ఎక్కడైనా తప్పులు జరిగింటే అవి బతికున్నప్పుడు సరిదిద్దుకుంటే మనకు పోయేదేముంది? అది పాయింట్ ఇక్కడ. ఏమండి, నేను పలానప్పుడు దీన్ని ఇలా అనుకున్నాను, అలా వివరించాను, తప్పండి, ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని చెబితే మనకు పరువు పోతుందా, పేరు పోతుందా, ఏంటి మనకు పోయేది? పోయిందే అనుకో, మనం కూడా పోతాంగా. ఇంకా ఈ పోయిన దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము తప్పు దిద్దుటకే ఇవ్వబడింది. అంటే బోధకులు తప్పులు చేయరని లేదు బైబిల్లో. బోధకులు ఎక్కడో ఒక చోట పొరపాటు చేసినప్పుడు మళ్ళీ వాక్యం దగ్గరకు వచ్చేస్తే ఆ వాక్యం ఏం చేస్తుంటుంది? మనల్ని సరిదిద్దుతూ ఉంటుంది. తప్పు దిద్దడానికే వాక్యం ఇవ్వబడింది. నేను దిద్దుకోనంటే ఎలా? బైబిల్ ఏం చెప్పిందో చెప్పనా? దిద్దుబాటు అసహ్యమైన బోధకులను భక్తిహీనులు అనింది. ఎక్కడ? 50వ కీర్తన, 50వ కీర్తన 16 నుంచి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరి భక్తిహీనులు? వినేవారా, చెప్పేవారా? కింద చూద్దాం. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? వివరించేవారని అంటున్నాడు, మీలో భక్తి లేదని. వివరించేవారని అంటున్నాడు, భక్తిహీనులని. నా నిబంధన నీ నోట వచించదవేమి? ఎందుకు వివరిస్తున్నా నా వాక్యాన్ని అంటున్నాడు. ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడు అని అడిగితే కింద 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చెప్పండి, దిద్దుకోవడం అసహ్యమైతే దేవుడు వారిని భక్తులు అంటున్నాడా, భక్తిహీనులు అంటున్నాడా? భక్తిహీనులు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నీకు అవసరమైంది నా మాటలు కాదు, నీ పరువు. ఇంతకుముందు నేను చెప్పింది తప్పు అని చెబితే ఏతో ఇజ్జత్గా సవాల్ హేనా? అందువలన దాన్నే కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సరిపోదు. ఇది భక్తికి నిదర్శనం కాదు, భక్తిహీనతకు నిదర్శనం. చూస్తున్నారుగా? మళ్ళీ చూపించు. ఈ కీర్తనలో కని ఉన్నాను ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏమిటది? సింహాసన ఆరోహణ. ఈ కీర్తనలో మరి ఎక్కడ పడితే అక్కడ మనం వేసుకోకూడదు, అందుకే నొక్కాను అక్కడ. కొరింథీ పత్రికలో కూడా కని ఉన్నానని అన్నాడు అనేసరికి వాళ్ళ కొరింథీ సంఘస్థులందరూ సింహాసనం ఎక్కారనుకోకూడదు. ఈ కీర్తనలో, కొరింథీలో కాదు, ఈ కీర్తనలో కని ఉన్నాను ఈజ్ ఈక్వల్ టు సింహాసన ఆరోహణ భాష, రాజుగా చేయు భాష. బిగాటన్, ఈ కీర్తనలో బిగాటన్ ఈజ్ ఈక్వల్ టు ఎంథ్రోన్మెంట్ లాంగ్వేజ్. ఎప్పుడైతే ఆయన సింహాసనమందు ఆసీనుడయ్యాడో ఆయనకి ఏ కుమారత్వం వచ్చిందో స్టెమ్ ఇది చూపిస్తాడు. దట్ ఈస్ మెస్సియా కుమారత్వం. దట్ ఈస్ మెస్సియానిక్ సన్షిప్. చూసారా ఎన్ని కుమారత్వాలు వస్తున్నాయో? అందుకే యేసు ప్రభు గురించి మనం ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించవలసిన అంశమే నెక్స్ట్ చూపిస్తున్నాడు. చూపించు. క్రీస్తు యొక్క వివిధ కుమారత్వములు అనే సబ్జెక్ట్ని ఆలోచించాలి. ద వేరియస్ సన్షిప్స్ ఆఫ్ క్రైస్ట్. ఇది ఎందుకు చూపించానంటే మనమంటే పడనోళ్ళు ఎలాగూ వినరు. ఓ గంట సేపు ఎవడు వింటాడు, మాకు అవసరం లేదు, నువ్వేం చెప్తావు మాకు ముందే తెలుసు, అవి లెక్కలు. వాళ్ళకి ఏం సలహా ఇస్తున్నామంటే, మేము చెప్పేది నువ్వు వినకపోయినా పర్లేదు సోదరా, ఆ సబ్జెక్ట్ పైన స్టడీ చేయి. రేపు పొద్దున ఎవరైనా డిస్కషన్కో డిబేట్కో ఏదైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ముందుగానే మనం సబ్జెక్ట్ చెప్తున్నాం, నువ్వు వచ్చే ముందు ఆ సబ్జెక్ట్ స్టడీ చేసిరా, నాకు సగం పని తగ్గిపోతుంది నువ్వు స్టడీ చేసి వస్తే. అంటే ఇప్పుడు మీకు ఏ సబ్జెక్టు పైన సరైన అవగాహన లేదో నేను ముందే చెప్తున్నా. ఎందుకు? మనకెవరు శత్రువులు కాదు, అందరూ మన సహోదరులు. అందరూ వాస్తవాలు తెలుసుకోవాలనేటువంటి ఆలోచన, ప్రేమ. అందుకేమంటున్నాం, మేము చెప్పే వినకపోయినా పర్లేదు, అదంటూ ఒకటి ఉందని వేదాంత విద్యలో,
ఏముంది? క్రీస్తు యొక్క వివిధ కుమారత్వములు అనేటువంటి ఒక చాప్టర్ ఉందని, ఒక సబ్జెక్ట్ ఉందని, లేదా ఒక టాపిక్ ఉందని నేనే మీరు ఏం స్టడీ చేయాలో కూడా చెప్తున్నాను. అది స్టడీ చేయకనే సరిగా ఈ గొడవలు, యుద్ధాలు, ఈ కలహాలు. అంతేనా? ఇప్పుడు ఎదుటోడు ఏం మాట్లాడుతుంటే వాళ్ళకి దేని మీద అవగాహన లేదో మనకు అర్థమైపోతుంది కదా. మనకు అవగాహన ఉన్నప్పుడు వాళ్ళకి దేని మీద అవగాహన లేదో మనం పట్టేయచ్చు. అందుకే మనం ఇస్తున్న సలహా ఏంటంటే మీరు స్టడీ చేయండి, మీరు స్టడీ చేయండి. ఇది స్టడీ చేయకుండా కొన్ని వచనాలు తీసుకొని మీరు వచ్చేస్తే నేను ముందు నుంచి చెప్తున్నా, అనవసరంగా మీరు నవ్వులు పాలవుతారు. దానికి కారణం నేను కాదు, మీరు ఎదుర్కొంటోంది ఆయన నిత్యత్వముపై. క్రీస్తు నిత్యత్వాన్ని శంకించే విధంగా, ఆయన నిత్యత్వానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా, ఆయన దేవత్వానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా, ఆయన సంపూర్ణత్వానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా నవ్వులు పాలు కాక తప్పదు. నేనైనా, మీరైనా, మనమైనా. అందుచేత ఆయనకు ఎదురు నిలబడి వ్యతిరేకంగా ఆయన తత్వానికి, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సంపూర్ణత్వానికి, ఆయన దేవత్వానికి, ఆయన నిత్యత్వానికి వ్యతిరేకంగా నిలబడి మనం సాధించేది ఏమి ఉండదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం, అది మనము వారికి తెలియజేస్తుంది. బ్రతికున్నప్పుడే సరి చేసుకుందాం. మన ప్రధాన అంశము ఆన్ ద స్క్రీన్. ఇది మన ప్రధాన అంశం. మన ప్రధాన అంశం ఏమిటి? క్రీస్తు దేవత్వము, నిత్యత్వము మరియు సంపూర్ణత్వం. ద డివినిటీ, ఇటర్నిటీ అండ్ ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. అది ప్రధాన అంశం అయితే అందులో ఒక్కొక్కటి ఉపంశములుగా వస్తున్నాయి. మన ఉపంశం ఏమిటి ఈరోజు? ఇప్పుడు చూపించింది క్రీస్తు యొక్క కుమారత్వములు లేదా పుత్రత్వములు. అందులో ప్రధానంగా 2 చూసాం. ఒకటి ఇటర్నల్ సన్షిప్, మరొకటి ఇన్కార్నేషనల్ సన్షిప్. ఆ ఇన్కార్నేషనల్ సన్షిప్లో ఇవన్నీ వస్తాయి. బయోలాజికల్ సన్షిప్, హ్యూమన్ డివైన్ సన్షిప్, లీగల్ సన్షిప్, రెజరెక్షన్ సన్షిప్, దాన్నే డిక్లేర్డ్ సన్షిప్ అని కూడా అంటారు. ఇంకొకటి మెస్సియానిక్ సన్షిప్ లేదా ఎంథ్రోన్మెంట్ సన్షిప్. ఇవన్నీ కూడా మనకు ఇన్కార్నేషనల్ సన్షిప్ అనేటువంటి కేటగిరీ కిందికి వస్తాయి. ఒక ప్రాపర్ థియాలజీ అని ఒకటి ఉంటుంది. అంటే క్రమబద్ధంగా వేదాంత శాస్త్రాన్ని నేర్చుకోవడం. మనం అలా నేర్చుకుంటే ఇవన్నీ చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడు మీలో సగానికి సగం మంది ఇక్కడ థియాలజికల్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను చెప్పేది అంత ఈజీగా మీరు పట్టేసుకుంటున్నారు. అలాగని మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదంగా, మిగిలిన వాళ్ళందరికీ అర్థం కావట్లా. చాలా సింపుల్గా, ఇది కదా పరిస్థితి అని. ఈరోజు సదరు వివరణలలో మనం చూస్తోంది ఈ డివిజన్ లేక, ఈ క్లాసిఫికేషన్ లేక, ఈ వర్గీకరణ లేక, పొరపాట్ల మీద పొరపాట్లు, తప్పుల మీద తప్పులు దొర్లుతూనే ఉన్నాయి, చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నేనేమి అరిచి చెప్పలేదే, నేను కోపంగా ఏం చెప్పలేదే, నేను పగతో ఏం చెప్పలేదే. మహా అంటే మనం ఒక 50 అన్నాను, అందరు ఫీల్ అవుతారేమో అని. 50 ఏళ్ళు బతుకుతాం మనము. దురాశ, ప్రకృతి, వికృతి, ఇది కకృతి. బలంగా మనం పని చేయగలిగింది ఇంకొక 10-20 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చిందంతా బోనసే. ఈ మాత్రం దానికి ఈ పట్టింపులు ఎందుకు, పరువులు, ప్రతిష్టలు, ఇవన్నీ ఎందుకు పెద్ద పెద్దవి? సింపుల్ కదా. విషయం ఏంటంటే మనం ప్రేమించే మన ప్రభువుని ఇంకా గొప్పగా మనం నేర్చుకోగలుగుతున్నాం. అందుబట్టి ఆనందించాలిగా. ఎంతమందికి అర్థమైంది ఈరోజు నేను చెప్పిన కుమారత్వములు? పిక్చర్ క్లియర్ ఎవ్రీబడి? లైవ్లో ఉంటుంది, మళ్ళీ మీరు వినండి. ఇంకా జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, దాన్ని మనసులో రిజిస్టర్ చేసుకోండి, ప్రింట్ చేసుకోండి, నెమరు వేయండి, ధ్యానించండి. ఇంకొకరితో దీన్ని పంచుకునే ప్రయత్నం చేయండి బాధ్యతగా. నేను బాధ్యతగా మీతో ఎలాగైతే పంచుకున్నానో మీరు బాధ్యతగా ఒకరిద్దరితో పంచుకుంటే వారిని కూడా మీరు ఆలోచింపజేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థనలు అయితే జరుగుతూ ఉంటాయిగా. ఫ్యామిలీ ప్రేయర్లో దీన్ని ఒక 2-3 రోజుల పాటు దీన్ని ఒక ధ్యానాంశంగా తీసుకొని మీరు చక్కగా డిస్కస్ చేస్తే నలుగుతుందిగా సబ్జెక్ట్. వీలైతే ఈ వారంలో పని చేసండి. మనము దీని కంటిన్యూయేషన్
ఒక టాపిక్ ఉంది, అదేంటో స్క్రీన్ మీద చూద్దాం. ఇది రాబోయే అంశం. చూడండి, అదేమిటది? తదుపరి ధ్యానించబోయే అంశం ఏమిటది? క్రీస్తు మధ్యవర్తిత్వ కార్యాలయము. ఇది మనం ధ్యానించబోయే అంశం. ద మీడియేటోరియల్ ఆఫీస్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఈరోజు నేను చెప్పిన తర్వాత ఇప్పటివరకు చెప్పింది ఓకే, కానీ మళ్ళీ ఫలానా వచనం ఏమిటి, ఫలానా వచనం ఏమిటి, ఫలానా వచనం ఏమిటి, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ కొన్ని వచనాలు ఉంటాయి అలా మైండ్లో. ఆ వచనాలలో దాదాపుగా ఎక్కువ వచనాలకి ఇప్పుడు మనం చూపించినటువంటి అంశము చాలా అద్భుతంగా ఆన్సర్లు చేస్తుంది. అంటే అది కూడా ఒకటి ఉంది. ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తే అవగాహన పెరుగుతుంది. ప్రభువును గురించిన జ్ఞానమందు మనము వర్ధిల్లుతాం. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో వచ్చినవాడు కాదు, మధ్యలో పుట్టినవాడు కాదు. అది తప్పుడు వ్యాఖ్యానం. అది తండ్రి అయిన దేవునితో సమానముగా నిత్యత్వంలో ఉన్నవాడు, ఉద్భవించినవాడు కాదు. మరి నిత్య కుమారత్వం అంటే ఏమిటి? అది వస్తుంది ఫ్యూచర్లో. కానీ క్లూ ఇచ్చాను, ఆ కుమారత్వానికి ఏం లేదు, ఆరంభం లేదు. మరి కుమారత్వం అంటే ఏమిటి? అది చూద్దాం తర్వాత ఫ్యూచర్లో. అన్నీ ఒకటేసారి అర్థం కావుగా, అందుకు ఒక్కొక్కటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక చిన్న క్లారిటీ వచ్చేసింది అందరికీ. ఓహో, ఇన్కార్నేషనల్ సన్షిప్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇంకొక చిన్న క్లూ ఇచ్చేసి నేను క్లోజ్ చేస్తాను. యేసుప్రభు ఎక్కడైనా కుమారుడు అనేటువంటి ట్యాగ్లో ఆయన మాట్లాడేటప్పుడు వెంటనే ప్రశ్న ఏంటి? ఏ సన్షిప్లో ఉండి మాట్లాడుతున్నాడు ఈయన? ఇటర్నల్ సన్షిప్లో ఉండి మాట్లాడుతున్నాడా, ఇన్కార్నేషనల్ సన్షిప్లో ఉండి మాట్లాడుతున్నాడా? జస్ట్ క్లూ ఇచ్చాను. ఈ వారం అంతా ఇన్కార్నేషనల్ సన్షిప్ అంటే అవతార కుమారత్వంలో ఉండి ఈ మాట మాట్లాడుతున్నాడా, లేకపోతే నిత్య కుమారత్వంలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడా అనే ప్రశ్న వేసి చదవండి. నేనేం చెప్పకుండానే సగానికి సగం మీ క్వశ్చన్స్కి ఆన్సర్లు వచ్చేస్తాయి. మీ దగ్గరే క్లూ ఇచ్చాగా. ఇన్కార్నేషనల్ సన్షిప్లో ఉండి మాట్లాడుతున్న విషయాలను మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఇటర్నల్ సన్షిప్లోనికి అప్లై చేసేసి చూసారా పాపం ఈయనకి ఏం తెలీదు అన్నట్టుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. నేను ఇచ్చిన క్లూ ఎంతమందికి అర్థమైంది చేయొద్దండి. నేను ఇప్పుడు లాస్ట్లో క్లూ ఒకటి ఇచ్చాను కదా. మీకు బైబిల్ ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటి యేసుప్రభు తక్కువ కనపడుతున్నాడే అని అనిపిస్తే మీరు వెంటనే వేయాల్సిన ప్రశ్న ఏంటి? ఇంతకు ఏ సన్షిప్లో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన? ఈరోజు చెప్పాగా, 2 kinds ఆఫ్ సన్షిప్స్, ఇటర్నల్, ఇన్కార్నేషనల్. మీకు ఎక్కడైనా యేసుప్రభు వారు అధీనుడిగా అంటే తక్కువగా కనబడుతున్నట్టు అనిపిస్తే కళ్ళు మూసుకొని మీరు ఆలోచన చేయొచ్చు. అది ఆయన ఇన్కార్నేషనల్ సన్షిప్లో ఉండి ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పాయింట్. అది దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సూత్రం తెలిస్తే చాలు, అన్నీ అర్థమైపోతాయి. ఈరోజు ఇచ్చిన వివరణ, ఈ వివరణ తర్వాత చివరలను ఇచ్చినటువంటి సూచన, క్లూ, హింట్ ఇవి మనసులో పెట్టుకొని ఈ వారం అంతా చక్కగా మీరు బైబిల్ చదివి వచ్చే వారానికి సిద్ధపడి రండి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం దీని కొనసాగింపు మరొక అంశంలో మనము మాట్లాడుకుందాం. ఓకే, అందరు లేచి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. నేను ప్రార్థన చేసే ముందుగా విన్నటువంటి వాక్యము మన జీవితాల్లో ఇది ఏ రీతిగా మనకు ప్రయోజనకరంగా ఉంది అన్న సంగతిని మనందరము ఆలోచిద్దాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమయ్యేటువంటి విషయాలు ఎన్నో ఉండగా పట్టింపులకు ఆహాలకు పోతే నష్టము మాకే అనే సంగతిని మేము గుర్తించి భయముతో, భక్తితో, వినయ విధేయతలతో విద్యార్థులుగా మీ గ్రంథము ముందు మేము కూర్చొని నేర్చుకొనుటకు మమ్మల్ని అందరినీ బలపరచమని, అటు ప్రేరణ ఈనాటి సందేశము ద్వారా మేము మరింత పొందుకొనుటకు కృప చూపమని వేడుకొనుచున్నాం. ఆలకించిన వారు మాత్రముగా కాక ఆలోచించే వారముగా మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. రాబోయే కాలంలో ఇంకనూ మేము ధ్యానించబోయే మిగిలిన విషయాలకు ఈనాటి సందేశం ఎంతో దోహదపడినట్లుగా
కృప చూపమని వేడుకొనొచ్చున్నాం. ఆరాధన కార్యక్రమాన్ని మమ్మల్ని నడిపించారు. మీ సన్నిధిలో గడిపేటువంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు. విన్న మాటలు, చేసినటువంటి ఆరాధన ఏవి కూడా వ్యర్థం అవ్వకుండా మా ఆత్మీయ ప్రయోజనము కొరకు ఈ సమయమంతా మాకెంతో దీవెనకరంగా ఉండేలాగున సహాయించండి తండ్రి. ఎవరెవరు ఎట్టి అవసరతలతో అయితే ఉన్నారో ఆ అవసరతలన్నిటినీ మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకొనిచున్నాం ప్రభువా. మీ కృపలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళనై ఉంటుండగా క్షేమకరమైన తిరుగు ప్రయాణం అందరికీ అనుగ్రహించండి నాయన. మరలా మేము మీ సన్నిధిలో గడుపుటకు మమ్మల్ని అందరినీ కూడా మీ చిత్తానుసారంగా చేర్చి మమ్మల్ని మరింత బలపరచమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ గల నామములోని ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.